9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ గొర్లె రామునాయుడు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కిడ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 96వ వార్డు. జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టెక్కల నియోజకవర్గ రూపురేఖలు మార్పు చేస్తామని స్పష్టం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని కండ్రంగ వీధిని మోడల్ వీధిగా తయారు చేస్తామని హామీ ఇచ్చిన అచ్చెన్నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా ప్రారంభమైన సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం. తునిలో మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబుతో కలిసి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య. ఎలమంచిలిపట్నంలో కూరగాయల మార్కెట్లో ఘనంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి పండుగ కార్యక్రమం. అమ్మవారికి బోనాలు ఎత్తుకుని పట్నం వీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహించిన భక్తులు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో జాతీయ ఉపాధి హామీ పథక కూలీలు డబ్బులు చెల్లించలేదంటూ నిరసనలు. గత 12 వారాల నుండి పనులు చేస్తున్నప్పటికీ అధికారులు కూలి చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేసిన గిరిజనులు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి రూపురేఖలు మార్పు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి డివిజన్ కేంద్రంలో కండ్రక వీధిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్న ఎల్ దినకర్ పుట్కర్తో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో నిరుపేదలకు పింఛన్ల పంపిణీ చేసే ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకు దక్కుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక జాతరను తలపించే రీతిలో పింఛన్ల పండుగ జరిగిందని, ఉదయం 7 గంటలకు శ్రీకాకుళం జిల్లాలో 89% పింఛన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించామన్నారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి నోచుకొని కండ్రగా వీధి అభివృద్ధికి బాటలు వేస్తామని, ఒక మోడల్ వీధిగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో దారుణంగా ఉందని, అయినా ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలు అన్ని విడతల వారీగా అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో నేడు 64 లక్షల మంది పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, త్వరలో అర్హులైన వారిని గుర్తించి కొత్త పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారులు జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తున్నామని, ఈ నెల 7వ తేదీన జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మత్స్యకారులు ఆందోళన చెందుతున్న 217 జీవో రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు కంద్రక వీధి పాదయాత్ర ద్వారా పరిశీలించారు. అనంతరం టెక్కలి ప్రాంతీయ ఆసుపత్రి సమక్షంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినకర్ పుట్కర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు శ్రీ దినకర్ గారు, వేదిక పైన ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా కండ్ర వీధి సోదరీమణులందరూ, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు. 1987వ సంవత్సరంలో 35 రూపాయలతో పింఛన్ ప్రారంభించారు. 70 రూపాయలు చేశారు. తరువాత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 130 రూపాయలు పెంచి 200 రూపాయలు చేశారు. 200 రూపాయలు పింఛన్ 2014, 2019 ఒకేసారి 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ ఏరియాకి మరి ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఈ కార్యక్రమానికి
మన ఆనరబుల్ వ్యవసాయ శాఖ మంత్రి మన కింజరపు అచ్చెన్నాయుడు గారికి ముందుగా నమస్కారం. అంటే నిజంగా సార్ ఇక్కడ పెన్షన్ ఒక కారణం వల్ల మనం ఇక్కడ వచ్చాం, బట్ కానీ చాలా ఇష్యూస్ సార్ ఇక్కడ ఈ కాలనీలో ఉంది. ఏపీ స్టేట్ హౌసింగ్ ద్వారా ఇక్కడ మనకు మోడల్ సొసైటీగా మనం ఎలా కట్టు సార్, మనం త్వరలోనే మనం ఒక మీటింగ్ పెట్టుకొని దీనికి ఒక ప్లాన్ పెడదాం సార్. ఇది కాకుండా చాలా ఇష్యూస్ చెప్పారు. ఆ డ్రైనేజ్ వాటర్ ఇల్లు మధ్యల నుంచి ఆ చెరువు వైపు వెళ్తుంది. ఆ చెరువు కూడా స్నానాలకి మంచినీటికి అది కూడా వాడతారు. అది చాలా దయనీయంగా ఉంది. అది కూడా మనం ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఇది కాకుండా ఇంకా మశానం ఇష్యూ ఒకటి చెప్పారు. అది ఆర్డీఓ గారి ద్వారా ఆ సైట్ ఎవరిది, సైట్ మనం ఎలా అలాట్ చేయాలి, దీని మీద కూడా చర్యలు తీసుకుంటాం సార్. ఇది కాకుండా చాలా మంది చదువు వాళ్ళు ఉన్నారు, బట్ కానీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేక వలసకి వెళ్ళడం లేకపోతే వేరే చోట్ల ఎక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మనం ఎలా తీసుకురావాలి అది కూడా మనం చూస్తాం సార్. ఖచ్చితంగా సార్ ఒక పెన్షన్ మనం ఈ రోజు మనం ఎంత మంచిగా మనం చేసాం, మిగతా ఇష్యూస్ కూడా ఈ కాలనీలో మనం అలాగే మనం సాల్వ్ చేస్తాం సార్. మీ ఆధారంలో సార్ మీ డైరెక్షన్స్ బట్టి ఇతర ఇష్యూస్ కూడా మనం త్వరలో మనం సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందే విధంగా ఒక క్రమబద్దమైన ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ప్రజా సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనంత విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల వద్దకే చేర్చి పెన్షన్ల పంపిణీలో విజయం సాధించామన్నారు. సూపర్ 6 లో పెట్టిన ప్రతి పథకాన్ని ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా, అశోక్ బాబు, ఎరిమెల రాజేష్, సుర్లా లావరాజు, మోత్కూరు వెంకటేష్, కొయ్యా శ్రీను, ఇనుగంటి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ 1 తారీఖు కాబట్టి ఎన్టీఆర్ పెన్షన్ బీమా స్కీమ్ ప్రకారం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ప్రకారం ఇవాళ పేదలందరికీ, వారి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ 100% వాళ్ళకి వచ్చే పెన్షన్ అందజేయడం జరుగుతుంది. సచివాలయం వాళ్ళందరూ ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్నారు. తునిలోనే 6,000 మంది బెనిఫిషియర్స్, దాదాపు 6,000 మంది బెనిఫిషియర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్లి సచివాలయం స్టాఫ్ వాళ్ళు పెన్షన్ అందిస్తున్నారు. అలాగే వాళ్ళ నేను తునిలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే కోటనందూరు మండలం వెళ్తున్నాను, తొండగ మండలంలో కూడా పెన్షన్ అందజేస్తాను వాళ్ళందరికీ. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో ఇంకా ముందు రోజుల్లో మరెన్నో ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అందజేస్తాం ప్రజలందరికీ. ప్రజలు ఎప్పుడు మనల్ని ఆదరిస్తారని, దీవిస్తారని ఆశిస్తున్నాం. జై హింద్. అన్న క్యాంటీన్ ప్రస్తుతానికి తునిలో ఒకటి శాంక్షన్ అయ్యింది. అది ఆగస్ట్ 15 నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీ అందరినీ నేను ఆగస్ట్ 15 రోజు కలుస్తాను. అనకాపల్లి జిల్లా ఎల్లవంచలిపట్నంలో కూరగాయల మార్కెట్లో వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి పండుగ ఘనంగా నిర్వహించారు. అమ్మవారి పలు రకాల కూరగాయలతో అలంకరించారు. ఉదయం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం భక్తులు అమ్మవారికి బోనాలు ఎత్తుకుని పట్నం వీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమం కీర్తిశేషులు విశాఖ డైరీ మాజీ చైర్మన్ తులసీరావు కుమారుడు, విశాఖ డైరీ చైర్మన్ ఆనంద్ కుమార్ మరియు కుమార్తె ఎలమంచల మున్సిపల్ చైర్మన్ పిల్లా రమాకుమారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి కూరగాయల మార్కెట్లో వేయించున్న శ్రీ దుర్గమ్మవారి ఉత్సవం అతి వైభవంగా జరుగుతున్నది. ఇది ప్రతి సంవత్సరం ఆషాఢంలోని తొలి ఏకాదశిని 3వ లక్షవారం కూడా ప్రతి సంవత్సరం పండుగ జరుగుతుంది. ఇది మన కూరగాయల మార్కెట్ వారు అలాగే తర్వాత భక్తుల సహకారంతో, అలాగే సాయంత్రం పూట బోనాలు, సారీ ఊరేగింపులతో, భారీ మందుగుండు సామాన్లతో భారీగా ఊరేగింపు జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఊరేగింపులో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని మరి కోరుతున్నాం. అలాగే అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా శాకాంబర అలంకారము చేస్తాము. అది ఈ సంవత్సరం ఫ్రూట్స్ శాకాంబర అలంకారంతో చేసాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క ఫ్రూట్స్ ఒక్కొక్క అవతారాలతో అమ్మవారి అలంకరణ చేస్తున్నాము. అలాగే ఇదంతా మన దుర్గాలమ్మ ఉత్సవ కమిటీ వారు సహకారంతో జరుగుతుంది. భక్తుల సహకారము, దుర్గాలమ్మ కమిటీ సహకారాలతో, అలాగే కొంతమంది మన యువకులందరూ కూడా ఇది స్వచ్ఛందంగా వచ్చి చేసింది ఇదంతా కూడాను. అందుకని ఉత్సవాన్ని కూడా జయప్రదం చేస్తారని మరి కోరుతున్నాం.
అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవంగి మండలం జడ్డంగి పంచాయతీలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులకు సంబంధించిన కూలీ వేతనాలు గత 12 వారాల నుండి ఉపాధి హామీ కూలీలకు డబ్బులు చెల్లించకపోవడంపై ఆదివాసీ నాయకులు తెడ్ల రాంబాబు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పెట్టిన పథకం ఇలా సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం విలువ పోతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేసిన సమయానికి వేతనాలు రాక ఏజెన్సీ ఉపాధి కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వాపోయారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు తెడ్ల రాంబాబు, గూడెం లక్ష్మి, బచ్చాల బేబీ, మోడిద వెంకటేశ్వర్లు, తాడికొండ సత్యనారాయణ, గూడెం బంగారాజు, మసరా సత్యబాబు, బచ్చల తాతబాబు, గాంధీ, దుర్గా, దేవి, సత్యవతి, తెడ్ల ముసలమ్మ, సత్యబాబు, పండా సత్యవేణి, తీగల దుర్గాప్రసాద్, కృష్ణ, గూడెం సత్యబాబు, పూసం లోవకుమ, లోతా మల్లిబాబు, తొంట వెంకటరమణ మరియు ఇతరులు పాల్గొన్నారు. రాజం మండలం జడ్డింగ్ గ్రామంలో గత 12 వారాల నుంచి రావాల్సిన ఉపాధి వేతన పేమెంట్ రాకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే గతంలో మనం కంటిన్యూగా ఎప్పుడు వారం పేమెంట్ అయ్యేది. ఈరోజు కంటిన్యూగా ఎండాకాలం చేసిన పని అంతా ఎండాకాలం బయట పనులు కూడా ఉండవు. ఈ పని మీద ఆధారపడి పని చేసుకున్న వాళ్ళకి డబ్బులు రాకపోవడం వల్ల, ఈ రోజు వరకు డబ్బు రాకపోవడం వల్ల వీళ్ళకి జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏదన్నా త్వరగా మిగతా పరిస్థితులు ఎలా ఉన్నా తక్షణమే వీళ్ళకి రావాల్సిన పేమెంట్లు ఇవ్వడం వల్ల ఇలా ఈరోజు వాతావరణ పరిస్థితుల్లో కూడా అనారోగ్యంతో కూడా చాలామంది ఉంటున్నారు. వాళ్ళకు కూడా ఈ డబ్బులు లేకపోవడం వల్ల ఇంట్లోనే సరైన ఆహారం లేక ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఆలోచించి అధికారులు ఎండిఓ గారు అయితేనో లేకపోతే మన ఏదైనా ఏ డిపార్ట్మెంట్లో ఉపాధి హామీకి సంబంధించిన ఏపీఓ గారు అయితేనో ఎవరైనా సరే త్వరగా స్పందించి మొత్తం అందరికీ పేమెంట్లు ఈ 2 వారాల లోపులోనే వచ్చేలాగా ఏర్పాటు చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ రాని పరిధిలో వీళ్ళందరూ ఇదే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఎంఆర్ ఆఫీసు అలాగే ఎండి ఆఫీసు కూడా ముట్టడించడం జరుగుతుంది. కాబట్టి బేగా స్పందించి వీళ్ళకి రావాల్సిన వేతనాలు ఇప్పించవలసిన కోరుతున్నాం. నా పేరు తెడ్ల రాంబాబు, మాది రాజమండ్రి మండలం జడ్డంగి పంచాయతీ. అలాగే చైతన్యనగర్ కాలనీ నుంచి మేము గత 2-3 నెలల నుంచి ఉపాధి హామీ కూలీలకి వేతనాలు చెల్లించలేదు అనేటువంటి విషయాల మీద అనేకసార్లు ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది. మేము చూసినట్లయితే ఒక 3 వారాల క్రితం పూర్తిగా మాకు ఉపాధి డబ్బులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా వర్షాల కారణంగా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. తద్వారా చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మేము పత్రికల ద్వారా, ఛానల్స్ ద్వారా, మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసినప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించలేదు. స్పందించగా కనీసం ఈ వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా ఎవరు వచ్చి చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. కాబట్టి మేము ఆర్థికంగా నలిగిపోయి ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మాకు ఏదైతే 12 నుంచి 14 వారాలు పెండింగ్ ఉందో ఇదంతా కూడా మీరు పూర్తి స్థాయిలో మా అందరికి కూడా వేతనాలను చెల్లించి సకాలంలో చెల్లించకపోతే కనుక ఈరోజు గ్రామ స్థాయిలో సచివాలయం అయింది, రేపు మండల స్థాయి అవుతుంది, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో పీఓ గారు, కలెక్టర్ గారి ఆఫీస్ కూడా ముట్టడించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. అంతవరకు మీరు దయచేసి అంతవరకు మీరు ఆలోచించుకుంటాం. మా ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, మండల స్థాయి కావచ్చు, గ్రామ స్థాయి కావచ్చు, ఏ స్థాయిలో ఏ కూలీకి అన్యాయం జరిగినా అది అన్యాయమే. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ విషయం మీద, అది కొత్త ప్రభుత్వం అవ్వచ్చు, పాత ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే దయచేసి ఈ విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో పని లేని టైంలో పని కల్పించాలా. ఆ ఉపాధి ద్వారా ఉన్నటువంటి ఆ ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులకి ఆ ఉపాధి కల్పించినట్లయితే కనుక వాళ్ళకి మనం న్యాయం చేసినట్టు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ పని లేని టైంలో పని కల్పించి 100 రోజులు పని కల్పించి మాకు మంచి పథకం రూపంలో మాకు ప్రవేశపెట్టినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఆ పథకం నెరవేరక నీరు గారిపోయేటువంటి ప్రయత్నాలు కూడా చాలామంది మరి కలిసి కావాలని చేస్తున్నారో అనుకోకుండా చేస్తున్నారో తెలియదు. కానీ పూర్తిగా పథకం కూడా నిర్వీర్యమైపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఉపాధి హామీ కూలీల యొక్క మనోభావాన్ని అర్థం చేసుకొని, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని కూడా అర్థం చేసుకొని సకాలంలో పేమెంట్ రిలీజ్ చేయాల్సిన అవసరం, బాధ్యత ఉందని అలా మీరు తీసుకున్నప్పుడు డెఫినెట్గా మేము మండల స్థాయి అలాగే నియోజకవర్గ స్థాయి కూడా దీన్ని కలెక్టర్ గారు స్థాయి కూడా తీసుకెళ్లి నిరసనలో ఇంకా భారీగా చేసేటువంటి ఆలోచన మేము ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కూటమి ప్రభుత్వంలో అధికారులు సచివాలయాల సిబ్బందితో 1వ తేదీ నాడే పింఛన్లు 99% లబ్ధిదారులకు అందజేస్తున్నామని, రానున్న రోజుల్లో నెల తొలి రోజునే పింఛన్లు 100% పూర్తిగా పంపిణీ చేస్తామని జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా పిఠాపురం మండలం చిత్రాడలో నాగబాబు, హరిప్రసాద్ నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. అలాగే కొత్తపల్లి మండలం
కొండేవరంలో కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారిరువురు పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, పార్టీ నాయకులు, జనసేన సైనికులు, అలాగే వీర మహిళలు పాల్గొన్నారు. నేను ఆయన చూడటం కోసం అతను మక్క ముందే అలానే కాదు అవట్లేదు కదా, కంగారు పడుతుంది. ఓకే సార్ థ్యాంక్ యూ సార్, చాలా బాగా వచ్చింది. జరగాలి. అనకాపల్లి జిల్లా పాయకరపేటలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా పబ్లిక్ ప్రచార వింగ్ అధ్యక్షులు, మాజీ పట్టణ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా జన్మదిన వేడుకలు అట్టహాస్యంగా జరిగాయి. ఈ మేరకు స్థానిక వై జంక్షన్ వద్ద సాయి ఆఫీస్ నందు సాయిబాబా కుమారుడు దగ్గుపల్లె తేజ ఏర్పాటు చేసిన వేడుకలలో వైసీపీ నేతలు భారీగా పాల్గొని సందడి చేశారు. తేజ పుట్టినరోజు కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి అందరికీ పంచారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులకు పాలు, రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు దనిశెట్టి బాబీ, బీసీసీఎల్ నాయకులు కేసనకుర్తి సత్యబాబు, డక్కుమళ్ల నానాజీ, జొన్నకుర్తి సూరిబాబు, సుందరలత, వార్డు మెంబర్లు కొప్పిశెట్టి మోహన్, పీరాది రాజు, తుమ్మలపల్ల సతీష్ మరియు గుల్లా నాగు, షాహిద్, బుచ్చిరాజు, దాడి సురేష్, గెద్దాడ రత్నకుమార్, కాళ్ల నూకరాజు తదితర నేతలు సాయిబాబాకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు దనిశెట్టి బాబీ, కేసనకుర్తి సత్యబాబు మీడియాతో మాట్లాడారు. కంటిన్యూ చేయండి ఒకరికొకరికి. అమ్మ నువ్వు కింద దిగిపోయి పక్కన వెళ్ళిపోద్ది.
మేడం గారు కలిపారు మేడం గారు ఖాళీ అవుతారు మేడం గారు సందర్భంగా ఇక్కడ ఆఫీస్ దగ్గర కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది రోగులకి మరి అక్కడ సిబ్బందికి కొన్ని పళ్ళు పాలు బ్రెడ్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మరి ఎన్నో జరుపుకొని మనకి మన పార్టీకి మంచి పేరు ప్రతిష్టలు తెస్తారని కోరుకుంటూ పాకిరేపేట మాజీ టౌన్ ప్రెసిడెంట్ మరియు అనకాపల్లి జిల్లా పబ్లిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ సాయిబాబు గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఆయన కార్యాలయంలో కార్యకర్తల మధ్యన నాయకుల మధ్య ఘనంగా చేసుకోవడం జరిగింది. మరియు కార్యం పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా రోగులందరూ కూడా రొట్టెలు పాలు పండ్లు కూడా పంపడం జరిగింది. సాయిబాబు గారు ఈరోజు కొన్ని కారణాల వల్ల ఇక్కడ కార్యాలయంలో లేకపోవచ్చు ఆయన కార్యకర్తలు ఆయన అభిమానులు కూడా అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి సాయిగారి ఊళ్ళో లేని కారణంగా మనందరూ కూడా గ్రాండ్గా చేయాలా ఈ కార్యక్రమం అందరం కలిసి ఇంత గ్రాండ్గా రోజు కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి పల్లెటూరు నుంచి కూడా మా కార్యకర్తలు నాయకులు టౌన్ నుంచి కూడా భారీ ఎత్తున వచ్చారు. అలాగే పుట్టినరోజు వేడుకలు ఆయన కుమారుడు సమక్షంలో కూడా కేక్ కట్ చేయడం జరిగింది. ఇంత వైభవంగా చేయడం అనేది చిన్న విషయం కాదు. సాయిగారి అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈరోజు అందరూ వచ్చి కార్యక్రమం జరగడం జరిగింది. చిన్న విషయం ఏంటంటే కార్యకర్తలు కూడా అందుబాటులో ఎప్పుడూ కూడా ఉంటూ మా నాయకులకి మండల నాయకులకి కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే మాకు ఇలా ఆపదొచ్చింది సాయి గారు అంటే నేను ఉన్నానన్నా సరే మీరేం భయపడద్దు అనే ముందుకు మా వెనకాల ఉండి నడిపించిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ సాయి గారిని ఒకసారి మీకు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ గొర్లె రామునాయుడు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కిడ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 96వ వార్డు. వెల్కమ్ బ్యాక్. ఏలేరు ఆధునీకరణ పనులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకట్ట వేసిందని త్వరలోనే మొదటి 2 దశ పనులు పూర్తి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం మండలం మంగితుర్తి గ్రామంలో స్లూయిస్ల వద్ద నీరు వెళ్లక రైతులకు నీరు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ స్లూయిస్లను పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. త్వరలోనే నీరు కష్టాలు తొలగిపోతాయని రైతులకు మాజీ ఎమ్మెల్యే వర్మ హామీ ఇచ్చారు. ఈరోజు మంగితుర్తి స్లూయిస్ దగ్గర పూర్వం వాలంకు ఉండేది. అప్పుడు డిజైన్ ప్రకారం ఏలేరు మోడరేషన్ ఫస్ట్ ఫేజ్లో వెనక్కి తీసి కట్టడం జరిగింది. అయితే ఇక్కడ ప్రాక్టికల్గా ఏమవుతుందంటే వెంకయ్య చేను కాలువ, ఇంకోటి ఏళ్ళూరు కాలువ, ఈ కాలువలకి వాటర్ వెళ్ళట్లేదు. వాటర్ ఎక్కువ వదిలితే బయట గట్టు కొట్టేస్తుంది. మన చేత ఆ గట్టుని ఇప్పుడు శాండ్ బ్యాగ్స్ తోటి 1000 బ్యాగ్స్ తోటి ఆ గట్టుని ఫామ్ చేసి నెక్స్ట్ ఈ సమ్మర్లో దాన్ని కాంక్రీట్ వాల్ కట్టి ప్రపోజల్ పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. దీనివల్ల ఒక 100 ఎకరాలు పంటలు పండకుండా పోతున్నాయి. ఈవేళ అది స్టార్ట్ చేస్తారు. రైతులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తారు. చేసి దాన్ని వాటర్ వెళ్ళే విధంగా ఆలోచన చేస్తారు. ముఖ్యంగా 2007 నుంచి మనం ఉద్యమాలు చేసాం, మనందరం కూడా కలిసి ఏలేరు ఆధునీకరణ చేయాలని. అది సాధించుకున్నాం. మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆధునీకరణ 70 పైసలు పూర్తయింది. ఇంకా 30 పైసలు పూర్తవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ కార్యక్రమం జరగలేదు. ఇప్పుడు
మరి ఆ 30 పైసలు కూడా చేయాలని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము కూడా ఆలోచన చేసాం. మిగిలిన స్లూయిస్ వర్క్లు అలాగే ఎక్కడన్నా రెగ్యులేటర్స్ ఉంటే రెగ్యులేటర్స్ ఫస్ట్ ఫేజ్, అలాగే ఏలేరు 2వ ఫేజ్ గురించి కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని తీసుకురావడం, శాంక్షన్ చేయించడం మన గొల్లప్రోల్లో శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే నాగులపల్లిలో శంకుస్థాపన చేసాం, టెండర్ అయిపోయింది. పనులు ప్రారంభించిన దాన్ని మన స్థానిక నాయకులు గీత గారు, దొరబాబు గారు ఆఫ్ చేశారు. దానివల్ల నష్టం ఏంటంటే అప్పుడు 156 కోట్లకి అయ్యే ప్రాజెక్టు ఈవేళ 356 కోట్లు అవసరం అవుతాం. దాన్ని కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, నేను కూడా ఓట్లు అడిగేటప్పుడు అందరికీ మాట ఇచ్చాను. అది కూడా పూర్తి చేస్తాం. దీంతో పాటుగా పురుషోత్తపట్నం ఏదైతే మన కళల ప్రాజెక్టు, మన అందరి కళల ప్రాజెక్టు, పురుషోత్తపట్నం వచ్చాకనే 2 పంటలు మనం చూసాం. ఆ ప్రాజెక్టును కూడా జగన్మోహన్ రెడ్డి ఆపేయడం జరిగింది. అటు చంద్రబాబు నాయుడికి వర్మకి పేరు ఎక్కడ వస్తుందని చెప్పి 5 ఏళ్ళు ఆపేశాను. నేను సీటు త్యాగం చేసినప్పుడు పదవి అడగలేదు, మీరు వీడియో చూసుంటారు. నేను పురుషోత్తపట్నం ప్రాజెక్టు ఏలేరు ఆధునీకరణ 2nd ఫేజే చంద్రబాబు నాయుడుని అడిగాను. ఆయన అడిగినట్టే మరి పురుషోత్తపట్నం వాటర్ని వెంటనే రిలీజ్ చేశారు. మరి దీనికి సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2 కూడా త్వరలోనే పనులు ప్రారంభించడానికి చర్యలు కూడా తీసుకుంటాం. నేను ఏమంటున్నానంటే ఇక్కడ స్థానికుడిగా ఇక్కడే పుట్టి పెరిగిగా మీ బాధలు తెలుసు కాబట్టి నేను పురుషోత్తపట్నం అడిగాను. నేను అంత బాధలో ఉన్నప్పుడు కూడా అడిగింది పురుషోత్తపట్నం. మీరు వీడియోలు చూడండి, నేను పదాలు ఎప్పుడు అడగలేదు. పురుషోత్తపట్నం పరుగులు పెడుతుంది, ఈవేళ నీరు రంగు కూడా మారింది. మీకు రేపు ధాన్యం కూడా ఈవేళ చెప్తున్నాను 50 నుంచి 60 బస్తాల మధ్యన పడుతుంది, రాసుకోండి. చేత ఏంటంటే ఇప్పుడు ట్యాంక్ నింపుతున్నాం. ఏలేరు ప్రాజెక్టుని ఇప్పుడు 7 టీఎంసీలు ఉన్న ప్రాజెక్ట్ని 24 టీఎంసీకి తీసుకొచ్చి నింపుతున్నాం. ఒకసారి నిండిపోయిందంటే 11 పంపులు పురుషోత్తపట్నం పంపులు పనిచేస్తున్నాయి. 3500 క్యూసిక్ తోడుతున్నారు. ఈ లోపల అందులో తోడి రివర్స్ వచ్చి లోపల ఏం చేసామంటే అక్కడ రామవరం దగ్గర ఒక స్లూయిస్ కొట్టి టన్నల్ కొట్టి అందులోంచి వాటర్ మన ఏలేరు ప్రాజెక్ట్ ఏలేరు కాలువకి డైవర్షన్ చేసాం. మరి మొన్న పంటలు అన్నీ వెనకబడ్డాయి కాబట్టి ఏదేమైనా ఈ 5 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా రైతులు బాగుంటారు, ఆర్థికంగా బాగుంటారు, అన్ని రకాలుగా రైతులు బాగోవాలని చెప్పి రైతుల కోసం ఎప్పుడు ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పి శ్రీకాకుళం నియోజకవర్గంలో పింఛన్ అందుతున్న వృద్ధులు, వికలాంగుల ముఖాల్లో సంతోషం చూస్తే తనకు ఎంతో ఆనందం అనిపించిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. గారా, శ్రీకాకుళం రూరల్, శ్రీకాకుళం నగర పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప పరిపాలనా దక్షుడన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లాలో పింఛన్దారుల కష్టాలు తీరాయని, నేరుగా ఇంటికే నగదు అందేలాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇది గొప్ప శుభ పరిణామమని తెలిపారు. సచివాలయాల ఉద్యోగుల ద్వారా పంపిణీకి ఆదేశాలు జారీ చేయడంతో ఉదయం అయ్యేసరికి వృద్ధులకు పింఛన్లు అందుతున్నాయని తెలిపారు. దీంతో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ తో పాటు స్థానిక ఎంపీడీఓ పాల్గొనగా గార మండలం పరిధిలోని సతివాడ, రామచంద్రాపురం, వాడాడ పంచాయతీల్లో, శ్రీకాకుళం నగర పరిధిలోని 38, 39, 40 డివిజన్ల దుమ్మల వీధి, అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద 29, 30 డివిజన్లలో సంతోషిమాత దేవాలయం వద్ద, 7వ డివిజన్ శాంతినగర్ కాలనీ, 48వ ఫాజుల్ బాగ్ పేట తదితర ప్రాంతాల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈయనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రీకాకుళం నగరంలో డివిజన్ ఇన్ఛార్జీలు, సచివాలయ సిబ్బంది, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందు ఎంత ఇప్పుడు ఎంత పెరిగింది? బాగా సంతోషమేనా? ఎవరు పెంచారు? ఎలక్షన్ ముందు మాట ఇచ్చాడు, నేను 6000 చేస్తానని. ఆ మాట ప్రకారం నీకు 6000 ఇవ్వడం జరిగింది. అది కూడా నీ ఇంటికి డైరెక్ట్ గా డబ్బులు పట్టుకొని తెల్లవారి 1వ తారీఖు తెల్లవారి 6 గంటలకల్లా చేతికి అందిపించాలని చెప్పారు. నేను లేట్ ఆశా వర్కర్ వీళ్ళందరూ బాధపడ్డారు. వెరీ గుడ్. మరి నాయకులు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఆశీర్వదించు. ఏంటి అర్థమైందా? అతనే మాకు ఎప్పుడు రైట్ 3000 డబ్బులు ఇవ్వండి, చేతికి అందించండి.
వాళ్ళు మళ్ళీ బ్యాంకుల లాంటి తీసుకోవడాలు, ఆన్లైన్లో బటన్ నొక్కితే మళ్ళీ అవి తీసుకోవడాలు, ఇవన్నీ బోల్డ్ ఇబ్బంది అవుతుంది. ఏమి డబ్బులే ఇస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళ చేతికే ఇస్తే శుభ్రంగా కొడుకు కోడళ్ళు అందరూ శుభ్రం చూసుకుంటారు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మాట ఇచ్చారు. ఏంటి మాట ఇచ్చారు? నేను గవర్నమెంట్ వస్తే ఏప్రిల్ నుండి 4వ నెల నుండి 1000 రూపాయలు పెంచుతానన్నారు ఒకేసారి. వాటిలో పెంచుకుంటూ పోతానని 200 కాకుండా ఒకేసారి 1000 రూపాయలు పెంచుతూ గతంలో 7000 రూపాయలు నీకు అందిపోయింది కదా మొన్న కిందటి నెల. సో ఇక ఈ నెల నుండి 4000 రూపాయలు ఒకేసారి 1000 పెంచాను. అది 4000 వస్తుంది లెక్కెట్టు. 1 2 3 4000 రూపాయలు 2750 కరెక్ట్ చెప్పామమ్మా. పోతిపోయింది కానీ ఇప్పుడు ఎంత వచ్చింది అంటే ఎంత పెరిగింది? ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. ఎవరు పెంచారు? అది లెక్క చంద్రబాబు నాయుడు. ఇంతకుముందు 2500 పెంచారు, ఇప్పుడు ఒకేసారి 1000 రూపాయలు 4000. మీకు బాగా 100 ఏళ్ళు చూసుకుంటారులే, మీ ఇంట్లో తిరుగులేదు నీకు. సరే అయితే ఇసుక ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంటే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి అక్రమాలు జరుగుతున్నాయని అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ ధ్వజమెత్తారు. ప్రభుత్వ పరంగా వారు టన్నుకి 265 రూపాయలు వారు టన్నుకి పెట్టారు. ఇది కాక ఏంటంటే అక్కడ మెయింటెనెన్స్ కోసం వారు అక్కడ కొబ్బరా కావాలి లేదా అక్కడ ఉన్న కొంత స్ట్రీమ్ లైన్ చేసుకోవడం కోసం ఏదో 200 300 అక్కడ పెట్టి వారి దగ్గర చేస్తున్నారు. మిగతా విషయాలు అది ఇప్పుడు బయట అమ్ముకునేవాడు ఉంటాడు వినియోగదారుడు. ఇప్పుడు లారీ ఉంది, అది ఒక రోజుకి ఒక ట్రిప్ వేస్తే ఒక రేటు, 2 రోజులు ఆగింది అనుకోండి దానికి ట్రాన్స్పోర్ట్ కిరాయి పెరిగిపోతుందండి లారీ యాజమాన్యానికి. ఎందుకంటే 2 రోజులు అక్కడ ఉంటే వాడు తక్కువ రేటుకి వాడు ఇసుక సప్లై చేయాలంటే చేయలేడు. ఎందుకు చేయలేడంటే కారణం 2-3 రోజులు అక్కడ ఉండడం వల్ల వాడు తక్కువ రేటుకి ఇమ్మంటే వాడు ఇవ్వలేడు. ఇది ఎందుకు జరుగుతుంది? ఇది గోదావరి వరదలు అన్నీ కూడా ఉన్నాయి, ఎక్కడ ఇసుక లభ్యత లేదు, ఉన్న స్టాకులోనే అందరూ గుద్దుకోవాలి. అది కూడా నేషనల్ హైవే మీద ఉంది. నేషనల్ హైవే మీద ఉండడం వల్ల ఎక్కడ మొత్తం 2-3 జిల్లాలు అప్ టు వైజాగ్ జిల్లా వరకు కూడా అందరూ దీని మీదే పడిపోతున్నారు. దాని మీద ఒత్తిడి చాలా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోవడం కోసం కొంత స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. దానికి 11,000 15,000 అంటే అది 4 రోజులు ఆగిన తర్వాత వాడు ఇంకా రేటు పెరిగిపోద్ది. ఎందుకంటే వాడు ట్రాన్స్పోర్ట్ వేసుకుంటాడు వాడు, లేదా వాడికి వాయిదాలు కూడా కట్టలేడు. కాబట్టి ఇవన్నీ గవర్నమెంట్ లెక్క ప్రకారం అక్కడ వసూలు చేసి 20 టన్నులకి 5300 వసూలు చేస్తున్నారు. మిగతా విషయాలు అనేది లారీ యజమానులు వినియోగదారులు చూసుకోవాల్సిందే తప్ప ఇది మేము మాట్లాడేది ఏముంటుందండి? ఇది అఫీషియల్ గానే అవడానికి వసూలు చేస్తున్నాడు వినియోగదారులు వారు. ఎందుకంటే 4 రోజులు ఆగితే 4 రూపాయలు ఎక్కువ పడుతుంది. అది సబ్జెక్ట్. ఓకే. పేదలకిచ్చిన మాట ప్రకారం పింఛను సొమ్ము ఒకేసారి పెంచి అందిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం నిరుపేదల ఆదరాభిమానాలను చూరగొట్టుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం మండలాల్లో గల గ్రామాల్లో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం ద్వారా నిరుపేద లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండారు స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో నిరుపేదలకు అత్యధిక మేలు కలిగించేలాగా పెన్షన్ సొమ్మును మొదటి నెలలోనే పెంచి అందిస్తూ పేదల కళల్లో ఆనందం నింపిన ఏకైక ప్రభుత్వంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
శ్రీను కొంచెం పక్కుండమ్మా శ్రీను పక్కుంది అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న సర్వే నంబర్ 60లోని 29.71 ఎకరాల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన అంబికాబాగ్ భూములు సుమారు 1100 కోట్లు విలువైన దేవాదాయ భూములను పరిరక్షించాలని కోరుతూ ఈరోజు అనకాపల్లి సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం, మండల కన్వీనర్ గంటా శ్రీరాములు పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు ఈ భూములకు సంబంధించి వీలునామా, కోర్టు జడ్జిమెంట్, ప్రభుత్వ గెజిట్ను ప్రదర్శించడం జరిగింది. వీటి ద్వారా ఈ భూములు సీతారామచంద్రమూర్తి దేవస్థానానికి చెందినవిగానే ఉన్నాయన్నారు. ఆర్డీఓ జడ్జిమెంట్ కూడా వీటిని ధృవీకరించిందన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆర్ శంకర్రావు, అల్లు రాజు, మండల నాయకులు కాళ్ల తెల్లయ్య బాబు, నాగిరెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు. శ్రీరామచంద్రమూర్తి దేవస్థానానికి సంబంధించి 29 ఎకరాలు భూమిని కాజేసేయాలనే ప్రయత్నం కుట్రపూరితంగా కొనతాల రజనీ గారు ప్రయత్నం చేస్తున్నట్లు బాగోట. ఇది దేవుడు మాన్యానికి సంబంధించి రాజుగారు రాణిగారు రాసిచ్చిన పత్రం ఇది. దీనిలో అనేక అంశాలు దీనిలో పొందుపరుచున్నారు. దీంతో పాటు వాళ్ళు ప్రభుత్వం కూడా ఒక గజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ గజెట్ నోటిఫికేషన్ సంబంధించిన దాంట్లో ఇది అంబిక పూల్కి సంబంధించిన దాంట్లో దేవుడి మాన్యం, ఈ దేవుడి మాన్యానికి సంబంధించిన భూములు ఎవరు ఆక్రమించేదానికి సాధ్యం కాదని చెప్పి గజెట్ నోటిఫికేషన్ 2000 సంవత్సరంలో ప్రభుత్వం ఇచ్చింది. ఆ సందర్భంగానే 22A దీనికి సంబంధించిన దానిలో స్పష్టంగా పేర్కొనబడింది. ఇది ప్రభుత్వ భూములు, అట్లాగే ఎండోమెంట్ భూములు, ఈ భూములను ఎవరు ఆక్రమించేదానికి అవకాశం లేదండి. ఈ సందర్భంగానే అనేక మూలమలుపులు ఈ భూములకు సంబంధించి జరిగాయి. 1957లో రాణి గారు రాసిచ్చిన తర్వాత కొంతమంది 1967లో కోర్టుకు వెళ్ళారు. ఇది ట్రస్టీ ఏర్పడింది, ఆ భూములు మాకు ఇమ్మని కోర్టు కూడా స్పష్టంగా పేర్కొనబడింది. ఈ భూములు దేవాదాయానికి సంబంధించిన దానిలో నైవేద్యానికి సంబంధించి ఇచ్చిన భూములు కాబట్టి దానికి మాత్రం పెట్టుకోవాలి తప్ప ఇంకో దానికి పెట్టుకోవడానికి అవకాశం లేదని చెప్పి స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇప్పుడు దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఎవరో నోటరీ ఇచ్చారని చెప్పి కోర్టుకి వెళ్ళి రజనీ గారు ఒక స్టేటస్ కో తీసుకొచ్చారు. ఆ స్టేటస్ కో సంబంధించిన దానిలో దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ భూములకు సంబంధించిన దానిలో యథాస్థితిగా ఉంచమని, అంతే తప్ప వెళ్ళి ఆక్రమించిన కాదు. మేము నిన్నే దేవాదాయ కమిషనర్కి వెళ్ళి కలిసి వాళ్ళకి వివరాలు అందజేసాం. ఎమ్మెల్యేకి వెళ్ళి ఎంపీలు వీళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేది సిపిఎం పార్టీ మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ భూములకు సంబంధించి గత 5 ఏళ్ళ నుండి వేలాది ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. దీనికి సంబంధించిన దాంట్లో అసెంబ్లీలో కూడా ఒక పెద్ద చర్చ జరిగింది. ఆ సందర్భంగానే కొంతల రామకృష్ణ గారు జోక్యం చేసుకొని మన విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, ప్రభుత్వ భూములు ఏవి ఆక్రమించకూడదు అని స్పష్టంగా చెప్పారు. కానీ ఆయన నియోజకవర్గంలో 66 సర్వే నెంబర్లో 30 ఎకరాల భూమి ప్రభుత్వ ఎండోమెంట్ భూమి ఆక్రమణకు గురవుతూ ఉంటే ఎందుకు స్పందించట్లేదని. అదే కాదు, సీఎం రమేష్ గారు ఎన్నికల సందర్భంగా ఎవరో ఒక వ్యాపారికి GST పేరుతో అన్యాయం జరిగిందని పెద్ద రఫ్తారు చేశారు, పెద్ద దుమారే లేపారు. ఎవరికి అన్యాయం జరిగినా నేను ఇలాంటి పద్ధతులను వ్యవహారం చేస్తామని. గత 20 రోజుల నుండి ఈ భూమికి సంబంధించి ఆక్రమణకు గురవుతుంటే ఇక్కడ ఎంపీ ఎందుకు స్పందించట్లేదు? అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రభుత్వ భూముల్ని పరిరక్షించడానికి కాదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో కుమ్మక్కయ్యారనేది ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇప్పటికైనా స్పందించండి. ఇది ప్రభుత్వ భూమి, ఎండోమెంట్ భూమి, ఎవరైనా ఆక్రమణకు గురైతే దీన్ని వెంటనే మేము జోక్యం చేసుకుంటాము, మేము దీనికి సంబంధించిన చట్టాలు ఉన్నాయనేది చెప్పాల్సిన బాధ్యత ఎవరైతే ఉన్నారో అది చెప్పకుండా నిర్లక్ష్యధరంతో వ్యవహారం చేస్తున్నా ఇది సరైనది కాదు. ఎందుకంటే ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులు. ఇప్పటికే సిపిఎం పార్టీగా ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి వీళ్ళందరం కలిసాం. రేపు 2వ తేదీన సిపిఎం పార్టీ నాయకత్వాన, శ్రీరామ్ గారి నాయకత్వాన వెళ్ళి కమిషనర్ గారికి, మినిస్టర్ గారికి కూడా మేము వెళ్ళి కలబోతున్నాం.
ఇది కానీ పరిష్కారం కాకపోతే ప్రజలందరినీ సమీకరించుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తాం. ఎందుకంటే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి జరగాలంటే అలాంటి భూములు ఉండాలి. అలాగే దేవుడికి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు అమ్మాయి రాసిన దాంట్లో స్పష్టంగా ఉంది. ఏమని? దేవుడికి సంబంధించిన అయోధ్యానికి సంబంధించి ఏదైతే ఖాళీగా ఉందో ఆ ఖాళీ భూములు తీసుకొని కాంప్లెక్స్లు ఇవన్నీ కట్టి దాని నుండి ఆదాయాన్ని దేవాలయాలకు ఇవ్వాలనేది కూడా స్పష్టంగా రాసింది. ఇట్లాంటివి రాసిన దాన్ని కూడా మసిపూసి మారేడికాయ చేసి తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గం. అదే కాదు, అనకాపల్లి ఎంత జరుగుతూ ఉంటే సీఎం రమేష్ గారు అట్లాగే కొంతాల రామకృష్ణ గారు స్పందించకపోవడమే కాదు, పవన్ కళ్యాణ్ కూడా స్పందించట్లేదు. ఒకవైపున ఆయన చెప్తున్నాడు రాష్ట్రంలో ఏ చిన్న సమస్యను స్పందిస్తానని చెప్పాడు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యేలు ఎవరైనా అవినీతి అక్రమాలు చేస్తే కొరడా తీస్తానని చెప్తున్నాడు. మరి ఇక్కడున్న చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎందుకు స్పందించట్లేదండి? అంటే కావాల్సి ఉండే ఇలాంటి భూములకి ఏదో పైన ఒక ప్రకటన చేసి లోపల ఇంకొక రకంగా వ్యవహారం చేయాలన్న దాంతో ఉన్నారు. ఇది సరైనది కాదు. ఇది ఎండోమెంట్ ల్యాండ్, దేవుడికి సంబంధించిన ల్యాండ్. కాబట్టి ఎవరైనా ఆక్రమణకి చేస్తూ ఉన్నారో, ఆక్రమణకు గురి వెళ్తున్నారో వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలి. అంతకుముందు కూడా 2007లో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించింది. ఆ సందర్భంగా దేవస్థానం అని ల్యాండ్ అని చెప్పారు. 2022లో మళ్ళీ ఆ రకమైన ప్రయత్నం చేస్తే శిరీష్ అనే అధికారి కేసులు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే ప్రతి సందర్భంలో ఆటంకాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆటంకం చేస్తున్నారు. దీన్ని వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని పూర్తి పరిష్కారాలు చేపట్టాలని, లేనట్లయితే మాత్రం ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పేదలకిచ్చిన మాట ప్రకారం పింఛన్ సొమ్ము ఒకేసారి పెంచి అందిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం నిరుపేదల ఆదరాభిమానాలు చోరగొట్టుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడే కొండబాబు పేర్కొన్నారు. గురువారం ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం ద్వారా నిరుపేద లబ్ధిదారులకు వనమాడి కొండబాబు 10వ డివిజన్ దుమ్మలపేట నందు స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎరిపిల్లి రాము, మూగు రాజు, చోడిపిల్లి సతీష్, తుమ్మల సునీత రమేష్ పాల్గొన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజున ప్రతిపక్షంలో మాట ఇచ్చారో, అధికారం వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారంగా మాట నిలబెట్టుకున్నారు. ఆయన 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు. 4,000 రూపాయలు పోయిన నెల స్టార్ట్ చేసాం. ఈ నెల 2వ నెల ఇస్తున్నాం. ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అన్న మాట ప్రకారంగా 4,000 రూపాయలు. ఒక సందర్భంలో గతాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ నేను 3,000 ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలకు ఇచ్చాడండి 3,000. అన్నమాట ప్రకారంగా ఇప్పుడు కూడా ఆయన డబ్బులు ఇవ్వలే. సంవత్సరానికి 250 పెంచి ఆఖరికి సంవత్సరంలో 3,000 ఇచ్చాడు ఆయన. ఏదో పెన్షన్ ఆయనే తీసుకొచ్చినట్టు మాట్లాడి కూడా అండి. పెన్షన్ అనేది తీసుకొచ్చింది ఎన్టీ రామారావు అండి. అంటే ఈ గతాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది ప్రజలకు కూడా, మీకు కూడా. ఆయనే ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 35 రూపాయలు పెన్షన్ పెట్టారండి అప్పుడున్న పరిస్థితిలో, ఆర్థిక పరిస్థితిని బట్టి. అలా 75 రూపాయలు మళ్ళీ చంద్రబాబు నాయుడు చేశారు. తర్వాత 200 రూపాయలు అయింది. 200 ఒకేసారి 1000 రూపాయలు చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. 1000 రూపాయలు చేయడం కాకుండా అదే మళ్ళీ పెన్షన్ 2,000 చేశాడు ఆయన. అన్నమాట ప్రకారంగా ఇచ్చాడు ఆయన ఆ 2,000. జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తాన్నాడు, మేము 3,000 ఇస్తాం. మేము అధికారం కోల్పోయాం. ఆయన 3,000 ఇస్తానని చెప్పి ఆ 3,000ని సంవత్సరానికి 250 పెంచుకొని అలాగే లాస్ట్కి 3,000 ఇచ్చాడు. మోసం చేశాడు ప్రజలను. కానీ ఈనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులున్నా, కష్టాలున్నా అవ్వాతాతలు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పి అన్నమాట ప్రకారంగా ఈరోజు 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇది ఒక విషయం. రెండో విషయం, మీరు ఇక్కడ చూశారు ఈ రోజున ఇంకా ఈ స్మార్ట్ సిటీలో తాటకిళ్ళు ఉన్నాయి. మీరు చూశారు ఈ రోజున తాటకిళ్ళు ఉన్నాయి. 5 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టలేపారండి. తాటాకిళ్ళు తీసి పక్కా గృహం కట్టలేపారు వీళ్ళు. ఎంత పరిపాలన ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థమైంది మీకు. వాళ్ళని అడిగా ఇప్పుడే, ఏమి ఇల్లు కట్టలేదంటే ఎవరు ఇచ్చిన వాళ్ళు, లోన్ ఇచ్చిన వాళ్ళు లేరని చెప్తున్నారు. అందరికి ఇల్లులు కట్టించొద్దని చెప్పాడు ఆయన. ఏదండి, ఎక్కడ కట్టారండి? ఈ అర్బన్ ఏరియాలో ఇంకా తాటకిళ్ళు కనిపిస్తున్నాయి ఈ రోజున. ఆ రోజున మీరు శాసనసభ్యులు ఉన్నప్పుడు ఎక్కడ కూడా తాటకిళ్ళు కనిపించకూడదని చెప్పి 2,50,000 రూపాయలు లోన్ ఇచ్చి కట్టించాం మేము.
గర్వంగా చెప్తున్నాను. ఆ 2,50,000 మీరు 1,80,000 ఇస్తానని చెప్పి ఆ 1,80,000 కూడా ఇచ్చి కట్టలేకపోయారు. అందుకే ఇలాంటి చోట్ల ఏదైతే అర్బన్ ఏరియా కానీ రూరల్ కానీ ఈరోజు ఏదైతే ఇటువంటి తాటకిళ్ళు ఉన్నాయో రేకుల షెడ్లతో ఉన్నారో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, మీరు పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఈరోజు 4 లక్షల రూపాయలు ఇస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరు కూడా. 4 లక్షల రూపాయలు. అదేవిధంగా చూసుకున్నట్టయితే అర్బన్ ఏరియాలో 2 సెంట్లు భూమి ఇవ్వడం జరుగుతుంది కొత్త వారికి. రూరల్ ఏరియా అయితే 3 సెంట్లు భూమి ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరైతే కాకినాడ నగరంలో తాటాకిళ్ళలో రేకుల షెడ్యూల్లో ఉన్నారో మీరందరూ కూడా పక్కా గృహాలు నిర్మించుకోవాలి. 4 లక్షల రూపాయలు మీకు లోన్ సమకూరుస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును స్వాగతిస్తూ ఆనందోత్సవంతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో మాదిగ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నాయకులు ఏకొండూరు మాజీ ఎంపీపీ వాసం మునయ్య, తిరువూరు జనసేన పార్టీ నాయకులు లాయ లింగనేని సుధాకర్, తిరువూరు పట్టణ మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ మోదిగ ప్రసాద్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం నేటికి ఫలించిందని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోదీ వల్ల ఇది సాధ్యమైనని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. త్వరలోనే ఇంప్లిమెంట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ సోదరులు విరివిగా పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా మరి ఆనాడు అన్న మందకృష్ణ మాదిగ గారు 23లో ప్రారంభించినటువంటి మాదిగల వెనుకబాటుతనం గురించి, ఆయన వర్గీకరణ వల్లే మాదిగలు అభివృద్ధి చెందారని చెప్పేసి 30 సంవత్సరాల క్రితం ఆనాడు ప్రారంభించిన ఉద్యమం అనేక రకాలుగా ఒడిదుడుకులు ఎన్నుకొని గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 సంవత్సరాల వర్గీకరణ అమలు చేస్తే ఆనాడు మరి 21,000 ఉద్యోగాలు రావడం జరిగింది. తర్వాత దురదృష్టవశాత్తు మరి సోదరులు సుప్రీంకోర్టులో కేసు వేసి దాన్ని ఇప్పటివరకు కొనసాగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. బాధితులు వెనుకబడుతూనే ఉన్నారు, వారికి వర్గీకరణ అమలైతేనే న్యాయం జరుగుతుందని చెప్పేసి అదే మాట మీద కట్టుబడి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ, మరి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కూటమి కూడా ఏదైతే మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును అమలు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మాదేలకి మన 30 సంవత్సరాలు జరిగినటువంటి యొక్క పోరాటంలో కలిసి పోరాటం చేసిన అందరికి కూడా, మరి ముఖ్యంగా కృష్ణమాదిగ గారు పదవులకు ఆశించకుండా అనేక రకాల ప్రలోభాలు నమ్మకుండా మాదిగ అభివృద్ధి చేయం, వర్గీకరణ చేయమని చెప్పేసి పనిచేస్తున్న మాదిగ గుర్తుపెట్ట మందా కృష్ణమాదిగ గారిని అందరూ కూడా మరో దేవుడుగా అభినవ్ అంబేద్కర్ గా పరిగణించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో వాటి కొనసాగింపు కోసం కృష్ణమాదిగ గారు చేసిన పోరాటంలో భాగంగా 30 సంవత్సరాల పోరాటంలో కలిసి పనిచేసిన మాదిగ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తిరువూరు నియోజకవర్గం తరఫున మరొకసారి కృష్ణమాదిగ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వచ్చి మరి బడుగు బలమైన జాతులలోని అందరూ కూడా వర్గీకరణ అవసరం. దీనివల్ల మన జాతికి ఎంతో మేలు జరుగుతుందని 30 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు పడుతూ ఏ పదవులకు ఆశించకుండా మరి యొక్క పోరాటాన్ని విప్లవాన్ని సాధించినటువంటి మందాకృష్ణ మాదిగ గారికి ముందుగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది మన మాదిగలందరూ కూడా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క తీర్పుని త్వరగా అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ, మరి ముఖ్యంగా మాదిగలందరూ కూడా ఐక్యతగా వచ్చి మరి అందరూ కూడా మరి మందాకృష్ణ మాదిగ బాటసారి మందాకృష్ణ మాదిగ గారు ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఆయన ఎక్కడా వెనకడుగు వేయలేదు. మాదిగల విశ్వరూప మహాసభను ఏర్పాటు చేసి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని సభకు తీసుకొచ్చి స్పష్టమైనటువంటి హామీ మాదిగలకు ఇప్పించినటువంటి నేత శ్రీ మందాకృష్ణ మాదిగ గారు. ఆయన నేతృత్వంలో జరిగినటువంటి ఉద్యమం భావి తరాలకు ఒక ఆదర్శం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే అమలు చేయాలి. దీనికి కూటమి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టెక్కల నియోజకవర్గ రూపురేఖలు మార్పు చేస్తామని స్పష్టం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని కండ్రంగ వీధిని మోడల్ వీధిగా తయారు చేస్తామని హామీ ఇచ్చిన అచ్చెన్నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా ప్రారంభమైన సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం. తునిలో మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబుతో కలిసి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య. ఎలమంచిలి పట్టణంలో కూరగాయల మార్కెట్లో ఘనంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి పండుగ కార్యక్రమం.
అమ్మవారికి బోనాలు ఎత్తుకుని పట్నం వీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహించిన భక్తులు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో జాతీయ ఉపాధి హామీ పథక కూలీలు డబ్బులు చెల్లించలేదంటూ నిరసనలు. గత 12 వారాల నుండి పనులు చేస్తున్నప్పటికీ అధికారులు కూలి చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేసిన గిరిజనులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ గొర్లె రామునాయుడు, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్, కిడ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్, విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 96వ వార్డు.